సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చేలపల్లి గ్రామంలో నూతన పంచాయతీ పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో నేడు గ్రామసభ నిర్వహించారు. ఇందులో భాగంగా వచ్చే వేసవికాలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి పనులు చేపట్టాలి అనే విషయాన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రోడ్లు గతంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినడంతో వాటిని పునరుద్ధరణ చేయాలని గ్రామ ప్రజలు తెలిపారు. ఇందుకు స్పందించిన గ్రామ సర్పంచ్ లక్ష్మీ వీరన్న పటేల్ త్వరలోనే అన్ని రోడ్లకు మరమ్మతులు చేస్తామని, గ్రామంలో కొత్తగా వీధి దీపాలు ఏర్పాటు చేయడం, మురికి కాలువలు, పారిశుద్ధ్యం పనులు ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలపడంతో ఉప సర్పంచ్ గొంగళ్ల వీరన్న మాట్లాడుతూ తప్పకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గ్రామంలో 5వ వార్డులో నూతనంగా ఒక బోరు వేయాలని తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. డైవర్షన్ ట్రైన్లు మరి మల్లింపుల్ కాలువలు కానీ ఫార్మేషన్ రోడ్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు తెలియపరిస్తే సారు నేను చూపిస్తా. ఒక 5 కలెక్టర్లు లేవు, మన 10 వీడియో లేవు, 5 కలెక్టర్లు లేవు. నీళ్ళు నాలేసుకోండి, నీళ్ళు పరంగా చేసుకుని సార్ చెప్పాలా అలాంటి వాడుకోవడానికి ఇది చెప్పాలా నాకే బండి కూడా వస్తుంది. 20 రూపాయలు వస్తుంది బండి కూడా. ఆదివారం ముసలి మా ఆదివారం ముసలి బండి చిన్న బండి చిన్న బండి అక్కడ కాదు ఇక్కడ రాది పడబండి ఖమ్మంలో ఇప్పుడు నిన్న బస్ ఆపలేదంట. బాధ్యత మన అందరి మీద ఉంది. బస్ ఒకటి కావాలంట. మనకు లేట్ అని మనం అనుకుంటున్నాం. ట్యాంకులు పోరేసా 2 గల్లె పుస్తకాలు ట్యాంకులు పడా ట్యాంకులు డైరెక్ట్ టికెట్లు పోరేసా లక్ష్మీ వీరన్న పటేల్ గారికి నూతనంగా నాతో పాటు ఎన్నికైనటువంటి వాట్సాప్లో రాము సెక్రటరీ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఎందుకంటే దీని ముందు వీధి దీపాలు ఒకటి పెట్టడం జరిగింది, ఒకటి 2 కొత్త మోటార్లు బిగించడం జరిగింది, ఉపాధ్యాయుల గురించి, ఇంకా మనం బస్సు గురించి కొంచెం చర్చ చేయడం జరిగింది, నల్లల గురించి, పారిశుద్ధ్యం, మరి చౌరస్తా నుండి గ్రామ పంచాయతీ నుండి తిరుపతి చౌరస్తా వరకు నీట్గా చేయడం జరిగింది. తీసితో కొత్త బోర్డు బిగించడం జరిగింది. మూడు సార్లు మంది వచ్చారు, 3 సార్లు వచ్చారు. అది వినాయకరావు సేన కార్యక్రమం చూడండి. రాకపోను కానీ మనుషులు అయితే కొట్టట్లేరు, మిషన్ కొట్టి చేస్తారు. మనుషులు కొడితేనే పని అవుతుంది, ఉపాధి పని. మనుషులు ట్రాక్టర్లు నింపుతూనే
మొరం అవుతుంది. అంటే లూజ్ చేపిస్తాం పట్ల ఇట్లా ఇస్తామంటే ఇట్లనే ఎన్ని సవా లక్ష కంప్లైంట్లు ఉంటాయి. పొలం నుంచి సహకార దాకా ఎక్కడ కలవలు ఇక్కడ గారికి నా తోటి నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలు, యువకులు అందరికీ ముందుగా నమస్కారాలు. ఉపాధి హామీకి సంబంధించిన రోడ్లు కానీ, మొరం కానీ, కాలువలు కానీ ఏమైనా ఉంటే రాపించుకోవడం కోసం, దానికోసం ముఖ్య ఉద్దేశంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు, నాతోటి మిత్రులకు అందరి నా యొక్క నమస్కారం. ముఖ్య ఉద్దేశం, గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే మనకు ఉపాధి హామీ లేబర్లకు ఏం పని కల్పించాలి ఈ సంవత్సరం అనేది మీటింగ్. కాబట్టి ఉపాధి హామీ లేబర్లు ఏ పనులు చెప్పినా, కాలువలు కానీ, రోడ్లకు మొరాలు వేయడం కానీ, కొత్త ఏమైనా పానాదులు ఉండి పోరాకపోతే పర్మిషన్ రోడ్లు వేయడం కానీ ఏమైనా ఉంటే రాపిస్తే అవి రాసి ప్రపోజల్ పంపగలుగుతారు. సెక్రటరీ గారు చెప్తే ఇప్పుడు లేకుండా ఇంకా రేపు ఎప్పుడు పంపాలి రేపు పంపిస్తారు. కాబట్టి ఇంకా సాయంత్రం దాకా కూడా ఎవరన్నా ఇక్కడ మీటింగ్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఫోన్ చేసి సెక్రటరీ చెప్తే సెక్రటరీ రాసుకొని అన్నీ కూడా ప్రపోజల్ పంపుతారు. శాంక్షన్ వచ్చినాక వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అని తర్వాత మనం కూర్చొని చర్చించుకొని ఇంకేమైనా మిగిలిన రోడ్లు ఉంటే కూడా వేసుకుందామండి. మొరం కూడా అందరు సహకరిస్తే కనీసం లేబర్లు చేస్తే సంతోషం. లేబర్లే చేయాలి, కానీ లేబర్లు చేసి ఏమైనా పనులు ఉంటే సెక్రటరీ గారికి తెలుపండి. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకేమైనా ఉంటే చెప్పండి.